మరి అప్పు లేకుండా సంసారం చేసినోడు అప్పు తెచ్చైనా సాగినోడు అయింది కదా. మరి అప్పు గురించి నువ్వు పడబడదు మూలకుండా బాగా చేసినట్టు మెసలకుండా చేసినట్టు చెప్తా ఉన్నాడు కదా కేసీఆర్ మెసలకుండా ఏం చేయాలి? అప్పు తెచ్చుకుంటే సాధారణంగా ఏమైనా అప్పులు అయితే ఎక్కడన్నా తప్పిపోయింది మూల అమ్మి అప్పు తెచ్చుకుంటూ వచ్చింది అంతేనా? అంతే తప్ప మరి అప్పెట్టు తెస్తుంది నీళ్ళు వచ్చేందుకు కట్టిండు మాటనా? నీళ్ళు వచ్చేందుకు నేను ఏం చెప్పినా ఇళ్ళ ఉపాధి ఉంటారని అప్పు తెచ్చి పెట్టిండు. అప్పు చేయడానికి ప్రయత్నం చేసిండు ఆయన. ఏదో ఒక అడకు తీసేసిండు. తప్పే ఉందా? తప్ప మాట్లాడితే అడుగు. ఇక ఇప్పుడు మా ఇడిపుగల మాట్లాడి ఎల్లకాలం మాట్లాడేప్పుడు కానీ కేసీఆర్ ఒక ఇలా ఇప్పుడు నేను సేనకాడు ఉంటానండి, పండ్ల చెట్టు కింద ఉన్నా. అవును, నాకు ఆకలైన పోడు పండు తింటానా? తింటావు కదా. అట్లా తిన్నామంటే ఏమన్నా తీసుకుంటేగాడు మనకి ఆకలైన తినలే అనుకోవాలి. అవును, మన చెట్టు కావద్దు తీసాలే అంటే వీడు ఉపాధులు ఉండాలా? ఇలా జనాలకు పెట్టిండు అనే మరి 10 సంవత్సరాలు కేసీఆర్ అందరికి మాట అంటే పెట్టి మాట విని ఇచ్చింది. మాట ఇచ్చిండు. 24 గంటలు కరెంట్ అన్నది ఇచ్చింది. మేము అదవరకు 10 మాటూరుకి మోటార్ కాదు, రైతు బంధు 10 మాటలు పోయి కరెంట్. అంటే అప్పుడు తెలంగాణ రాకముందు అంతేనా? ఈయన వచ్చిండు. ఇప్పుడు తెలంగాణ రాకముందుకు ఉరికినామని చెప్తా ఉన్నావు, ఉరికినామని చెప్తా ఉన్నావు, కరెంటు గురించి ఉరికినామని చెప్తా ఉన్నావు కదా. ఒకవేళ తెలంగాణ రాకపోయి ఉంటే ఎట్లుండే పరిస్థితి ఇప్పటి వరకు? మేము ఊసిపోదు సరిపోదు. అంతేనా? అది వచ్చి కర్రకు నీరు అంతేనే పచ్చగా ఉంటుంది, మాకు సాగకుండా కాపాడింది. అవునా? ఆరోగ్య కదా మన తెలంగాణ మొత్తం. మరి కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తా అని మాట్లాడుతా ఉన్నాను రేవంత్ రెడ్డి. మరి 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. చెప్పడు పనితనం చెప్పాలి, మాటలు చెప్పాలి. ఉంటా అంటే ఉండడు. ఇప్పుడు పనితనం ఎవరు కనిపించింది? పనితనం ఇప్పుడున్న పాత దేవుందే తన చేసిన పని దేవుడు అన్న కేసీఆర్. సృష్టికర తర్వాత మళ్ళీ ఆయనకు మనకు సృష్టికర్త ఆయన తెలంగాణకు. అయితే తర్వాత మళ్ళీ ఆయన. మరి రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు మరి కేసీఆర్ ఆయన మన లెక్క నరుడికి పక్క పెద్ద ఇగో పెద్ద రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేసీఆర్ నట తెలంగాణ లేకుండా చేస్తారట, వాడైపోతాడు. ఇప్పుడు ఈ 4 ఆడంగానే పోదు, 4 ఆడిస్తాడు. దానికి ఖరీదు లేదు కదా. ఓకే, ఎల్లాక అన్నాడు కదా నిన్న మొన్న సన్న బియ్యాన్ని చెయ్యి గుద్దుకుంటాను కదా. ఈ దుడ్డు బియ్యం ఆయన కంపౌండ్ లో పండించారు, ఈ రైస్ లో పోసి సన్నగా చేసి పంపుతారు. అంతేనా? ఈ నీళ్ళతో కేసీఆర్ చేసిన నీళ్ళతోనూ మేము పండిస్తాను సన్నగా. ఆయన ఇక్కడ పిట్టోలతో పండించి దొడ్డి సన్నగా చేసి జనాలు ఇప్పుడు ఏమనుకుంటారు ఏందని మనకు తెలియదు కదా, నీలాంటి తెలిసి జనాలు చేసిన తప్పులు వాళ్ళ పొక్కల అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు బయటకు వస్తలేదు. ఎందుకు గెలిపించినారు నాయన అని పొక్కల పెట్టుకున్నారు. మరి అంటే మా పరుగు పోద్దని ఇప్పుడు బయట అవ్వకూడదు కదా. అప్పుడు ఉప్పుకుంటే ఎత్తిగారా నేను అంట కదా శృతి అని అప్పుడు నేను అంటే వాడు నన్ను మాట అంటాడని ఇట్లా పెట్టుకుని ఉంటాను. జనాలు అటు పోయిపోద్దా ఇటు పోయిపోద్దా అంటే టైంకి వచ్చే వరకు ఇప్పుడు మళ్ళీ వేసేటట్టు ఉన్నారా మరి కేసీఆర్? వాడు లోపల ఇంకా సిగ్గు లేదా ఇంకేయరా కేసీఆర్? ఇంకా సిగ్గు చెప్పుకుంటారా? ఇంకా చెప్పుకుంటారా అండి? అంతేనా? చెప్పుకుంటారా? మా అనుభవంలో కేసీఆర్ చేసింది ఆయన ఒక మనం పైన సృష్టికర్త తర్వాత ఈయన ఒక సృష్టికర్త అనుకోవాలి. అట్లయితే ఎవరు? కేసీఆర్. పైదేవిన తర్వాత మళ్ళీ ఈయన దేవుడు అయింది మన జనాన్ని. వీళ్ళంతా దొంగల కొడుకులే, డబ్బు దేనికోలే, గంట తప్ప వాళ్ళు చేసింది కాదు. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఏం తక్కువ చేసిండు అని వాడు ఏం చేయలేదు. ఉన్నాయి గుంతుకలు వాడేం చేసి అంటే కాదే. ఇప్పుడు సరే కేసీఆర్ ఇప్పుడు యాసింగ్ రైతులు ఒర్రు పెట్టి సపోజ్ కేసీఆర్ తెచ్చిన నీళ్ళతో కొందరు వచ్చిన కాడ పండుతాను. రేవంత్ రెడ్డి చేసింది మాకేదీ లేదు. కట్టి నీళ్ళు పెట్టిన పోయి ఇంటికి వచ్చిండు, నేను మీసాలు దూకుంటా నేను చెప్తాను అంటాను. వాళ్ళు కుదురుతుందా అండి? అది కుదురుతుందా? అంటే అట్లా ఇప్పుడు జనాలు ఏమంటున్నారు, కేసీఆర్ని గద్దె దించి ఇంటికి పంపించారు కదా జనాలు, మళ్ళీ కోరుకుంటున్నారు జనాలు మళ్ళీ కేసీఆర్ రావాలని. ఎందుకు కోరుకోవాలి? అప్పుడు ఎందుకు దించారు కదా? సంగనాక దించారు. రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని మనల్ని ముంచుండి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి సంకల దొరి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గుర్తొస్తాను జనాలు. సిగ్గులేదు అప్పుడు జనాలు ఒక మాట.
ఎటు పడితే అటేనా మన నాటికే మడుతుంది అట అంతేనా? ఇటు తిటే మడతాం ఇటు తిటే మడతాం ఆ. మన తాట తప్పు పెట్టుకుని అన్నీ ఇప్పుడు కేసీఆర్ చెప్పిన దానికంటే ఇతను మంచిగా మేనిఫెస్టో ప్రకటించిండు కదా. ఇతను నేను కేసీఆర్ 2 పంటలకు ఇస్తా అని చెప్తే నేను 3 పంటలకు ఇస్తున్నా అని చెప్పుకొచ్చిండు కదా మరి. ఆయన ఆ, భోగం మాటలు ఎంతో రేవంత్ రెడ్డి మాట అంటారు ఆ, సరిపోయినా ఆ, కూసో అంటాడు పోయి పీకిండు అన్నట్టే. ఆ, ఇప్పుడు ఈయన చేసిన పనులలో కొత్త చేసి చూస్తే రాదు ఆ. వంద ఇల్లు ఇప్పుడు నేను ఇచ్చిన పథకాలన్నీ ప్రజలు మంచిగా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. బస్సు పెట్టినందుకు, పెన్షన్ 4,000 పెట్టినందుకు ఇచ్చినందుకు. తనుకుంటాను వాడ ఆ, మొత్తానికి మూగోళ్ళని కింద దించుడు ఆడలో తిరిగి బస్సు పెట్టంగానే అయిపోదా అది లాస్ కదా గవర్నమెంట్ ఆ, అది కదా ఆ. నువ్వంటే అది గుర్తూనే ఉండే బస్సు ఎక్కుతాను మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటా మాట్లాడతాను కదా మరి. వాళ్ళు 15 సంవత్సరాలు కాదు ఈసారి రాని 10 ఎందుకుంటారు వాళ్ళు అంతేనా? 3 రోజుల కట్టడం దిగిపోవాలి ఇప్పుడు ఆ, వానికి వేసి చూడేవాడు ఆ. ఎవడెత్తాడు ఉమ్, ఉమ్, ఉమ్. అంటే జనాలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. ఉన్నట్టే ఆ? ఉన్నట్టే వాళ్ళ కట్టల వాళ్ళకు ఉన్నది ఆ, మనం తప్పు చేసాం కదా ఆ, మన తప్పు మనం నిర్వహించుకోవాలని లోపల లేదా జనానికి ఆ, ఉన్నది. ఉన్నదా లేదా ఆ. అంతే మీకు తెలవాలి ఉందా లేదా అని. నా వరకు ఉంటున్నది ఆ, నీకు వరకు నివసుతో అట్లా ఆ, 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 ఇట్లాడోళ్ళం ఆ, మేమనుడే కాదండి ఆ, ప్రపంచానికి ఇప్పుడు ఏమంటాం మనం ఆ. అన్ని తెలిసిన తండ్రి ఆ. సృష్టికర్తనుడు అనుకుంటాడు మధ్యలో ఉమ్, ఉమ్, ఏం తెలియదు మూర్ఖుడు ఏమనుకుంటాడు ఉమ్, ఉమ్, దేవుడు ఎక్కడరా ఉమ్, ఎదురు ఇంత పొక్కనేడు తినగా ఉమ్, దేవుడు లేడా నా కష్టం నిందంటే తింటాను అంటాడు ఉమ్, ఉమ్, ఆయన గురుగారిని అడిగేలా ఉంటాం మనం ఉమ్, ఉమ్, చూడే ఉమ్, ఇప్పుడు నా మాటను అందిస్తావాడా నాదే సెలదు అక్కడ ఉమ్, సృష్టికర్త ప్రతి మనిషికి గుండెలు ఉండాలి ఉమ్, ఉమ్. చేసిన తండ్రి ఎవరు ఇప్పుడు రైతు బంధు. తల్లిదండ్రులు ఉంటాడండి ఆ, అవి ఉంటాడు అవి ఉంటుంది ఆ, మన తల్లిదండ్రి మన అమ్మ మనకు పాలిస్తేనే కదా మనకు పెద్ద చేసింది వచ్చింది ఆ, అవును. తండ్రి చేతుల్లో పెరగం కదా ఉమ్, తల్లి కదా పూజించింది ఉమ్, తల్లి ఎంతో ఉమ్, కేసీఆర్ అంటున్నాడు ఉమ్. సరిపోయిందా నీకేనా ప్రపంచానికి? ప్రపంచానికి. మొత్తం అంతటా ఆ, అంతే అంటే అంత మేలు చేసిండా. చేసిండు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 18 నెలలు అవుతా ఉన్నది కదా. మరి రేవంత్ రెడ్డి కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ చేయలేదు కూడా రేవంత్ రెడ్డి 18 నెలలు చేసి చూపిస్తాను కదా. మరి ఇప్పుడు ఏం చేపించిండు ఏం చేస్తాడు తులం బంగారం ఇస్తా అని చెప్పిండా. ఇచ్చిండు అంత పెట్టుకుని నగలు గింగలు పార్సల్ అయితే ఉన్నాయి ఒక్కొక్కరు తెగిపోతాను అంతేనా? తులం బంగారం ఇచ్చినాడు అనుకుంటారు మాటలండి ఆ? మానవుని మాటలు పూడకోరు ఆ, దళాలకు వస్తాయి మాటలు ఆ. సర్దార్కి రావు మాటలు అంతేనా? ఆహాహా. డబ్బు సంపాదించడానికి వస్తాయి మాటలు ఆ, సంపాదించడానికి రావు కష్టం చేస్తాడు ఆ. ఉమ్, వీడు చేస్తే వాడు తెగిపోతాడు వాడు ఉమ్. అంతే ఇప్పుడు రైతు బంధు అంటుండు, రైతు భరోసా అంటుండు. ఇక అవన్నీ తింటే నా బీ పెరుగుతుంది వాళ్ళతో ఏది కాదు 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 నన్ను అనిపించకు ఆ. నా పిచ్చలు చూద్దా కాదు అంటే